ఈ కథని మనో మత గ్రంథంలా కాకుండా జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం వెతకడానికి ఒక మనిషి చేసిన అద్భుతమైన ప్రయాణంలా చూద్దాం. ఇది సిద్ధార్థ గౌతముడి కథ. అసలు ఈ కథ మొత్తానికి మూలం ఈ ప్రశ్నే. ఊహించలేనంత సంపద, అధికారం, సుఖం అన్నీ చేతిలో ఉన్నప్పుడు వాటన్నిటినీ కాదని ఒక సత్యం కోసం ఎందుకు బయలుదేరాడు? సరే, దీని గురించే మనమిప్పుడు లోతుగా తెలుసుకుందాం. ఇవి ఎవరో చెప్పిన మాటలు కాదు, స్వయంగా ఆయనే అన్న మాటలు. ఆయన అన్వేషణ వెనుక ఉన్న అసలైన ప్రేరణ ఏంటో ఈ మాటలు మనకు స్పష్టంగా చెప్తున్నాయి. ఇది కేవలం ఏదో తెలుసుకోవాలనే ఆసక్తి కాదు, దుఃఖం నుంచి పూర్తిగా బయటపడాలనే ఒక తీవ్రమైన తపన. సరే, ఇప్పుడు మనం సిద్ధార్థుడి పెరిగిన ప్రపంచంలోకి ఒకసారి తొంగిచూద్దాం. అది అంతులేని విలాసాలతో, భోగభాగ్యాలతో నిండిన ప్రపంచం. కాని ఆశ్చర్యమేంటంటే అవే ఆయనలో ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తించాయి. సిద్ధార్థ గౌతముడి ప్రపంచం ఎలా ఉండేదంటే ఒక బంగారు పంజరం లాంటిది. బయట ప్రపంచంలోని కష్టాలు, బాధలు ఏవీ తెలియకుండా వాళ్ల నాన్న ఆయన్ని పెంచారు. చలి, వేడి, చివరికి దుమ్ము, ధూళి కూడా సోకకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే ఒకరోజు ఆ పంజరం దాటి బయటకొచ్చినప్పుడు ఆయన పరిపూర్ణ ప్రపంచంలో మొదటి పగులు ఏర్పడింది. వయస్సు పైబడి వంగిపోయిన ఒక వృద్ధుణ్ణి చూశాడు. ఆ క్షణం అతనికి అర్థమైంది, అరే, తన శరీరం కూడా ఒకరోజు ఇలాదే అవుతుంది కదా అని. ఆ షాక్ నుండి తేరుకోకముందే ఇంకో దృశ్యం. ఒక రోగి శరీరం రోగాల బారిన పడుతుందనే నిజం ఆయన మనసుని మరింత కలచివేసింది. మనమనుభవించే సుఖం ఎంత తాత్కాలికమో అప్పుడాయనకు అర్థమవడం మొదలైంది. ఇక ఆఖరుగా ఒక శవం. అంతే. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు అనే కఠోరమైన, తప్పించుకోలేని సత్యాన్ని చూడగానే ఆయన పూర్తిగా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఆ ఒక్క క్షణం ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం ఇవి అందరికీ తప్పవని అర్థం చేసుకున్నప్పుడు తన విలాసవంతమైన జీవితం మొత్తం అర్థం లేనిదిగా అనిపించింది. ఈ ప్రపంచమంతటా ఉన్న దుఃఖం ముందు తన సుఖాలు చాలా చిన్నవని నిశ్చయించుకున్నాడు. సరే, ఈ నిజాన్ని తెలుసుకున్నాక ఆయన ఏం చేశాడు? అదే ఈ మహాపరిత్యాగం. తన రాజజీవితాన్ని వదిలేసి సమాధానం వెతుకుంటూ బయలుదేరిన ఆ కీలకమైన క్షణం గురించి ఇప్పుడు చూద్దాం. కేవలం 29 వయసులో ఆలోచించండి. ఒక అర్ధరాత్రి తన రాజభవనాల్ని, కుటుంబాన్ని, రాజ్యాన్ని, సంపదనే, అన్నింటినీ, అక్షరాలా అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోయాడు. సత్యాన్వేషణ కోసం సర్వం త్యజించాడు. అయితే బయటకు వెళ్ళగానే సమాధానం దొరికేసిందా? అస్సలు లేదు. ఆ తర్వాత 6 ఏళ్ల పాటు సాగింది ఆయన పోరాటం. సమాధానం కోసం 2 విపరీతమైన మార్గాల్లో ప్రయాణించాడు. ఆయన 2 దారుల్లో వెళ్ళి చూశాడు. ఒకటి, గొప్ప గొప్ప గురువుల దగ్గర ధ్యానం నేర్చుకోవడం, కాని అది పూర్తి సమాధానం ఇవ్వలేదు. రెండోది, శరీరాన్ని కఠినంగా శిక్షించుకోవడం, అంటే తీవ్రమైన ఉపవాసం లాంటివి. కాని దానివల్ల శరీరం బలహీనపడటం తప్ప జ్ఞానం రాలేదు. సో 2 దారులు ఫెయిల్ అయ్యాయన్నమాట. ఇది ఆయన అన్వేషణలో చాలా కీలకమైన మలుపు. ఆయన తపస్సు ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. శరీరాన్ని ఎంతగా శుష్కింపచేశాడంటే పక్కటెముకలు కూడా బయటకు తేలిపోయాయి. అలా 2 దారులు తప్పని తెలుసుకున్న తర్వాత అసలైన మలుపు వచ్చింది. ఆయన సుఖాన్ని, కష్టాన్ని రెండింటినీ వదిలేసి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. అదే మధ్య మార్గం. ఆ కొత్త మార్గంలో ఒక బోధి వృక్షం కింద కూర్చున్నాడు. ఒకే ఒక్క సంకల్పం, సత్యం తెలిసే వరకు ఇక్కడి నుండి లేవకూడదని. అదే తన తుది పోరాటానికి వేదికైంది. అప్పుడాయన మారుడితో యుద్ధం చేశాడు. మారుడు అంటే ఎవరో రాక్షసుడు కాదు, మన లోపలుండే భయాలు, సందేహాలు, కోరికలే మారుడు. వాటిని జయించడమే అసలైన యుద్ధం. చివరికి ఆ అంతర్గత యుద్ధంలో గెలిచాడు. ఆ క్షణంలో ఆయనకు కలిగిన జ్ఞానం ఇది: నా విముక్తి తిరుగులేనిది, ఇది నా చివరి జన్మ. ఇక ఆ క్షణం నుండి ఆయన సిద్ధార్థుడు కాదు, బుద్ధుడు, అంటే మేల్కొన్నవాడు, జ్ఞానోదయం పొందినవాడు. సరే, జ్ఞానం కలిగింది. తర్వాతేంటి? ఆయన మళ్లీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. కాని ఈసారి రాజ్కుమారుడుగా కాదు, ఒక గురువుగా. నిజానికి మొదట ఆయన కొంచెం సంశయించాడు, ఇంత గంభీరమైన విషయాన్ని అందులో అర్థం చేసుకోగలరా అని. కాని లోక కళ్యాణం కోసం తాను కనుగొన్న మార్గాన్ని అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. మరి ఆయన ప్రపంచానికి ఇచ్చిన ఆ పరిష్కారమేంటి?
అదే ఈ మధ్య మార్గం లేదా ఆర్య అష్టాంగ మార్గం. ఇది సింపుల్గా చెప్పాలంటే జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పే ఒక ప్రాక్టికల్ గైడ్. మన ఆలోచన, మాట, పని ప్రతి దాంట్లో సరైన దారిలో నడవటం ఎలాగో చూపిస్తుంది. ఇప్పుడు మనం మైండ్ఫుల్నెస్ అంటున్నాం గదా, ఇది దానికంటే చాలా లోతైనది. జీవితంలోని ప్రతి అంశాన్ని స్పృశిస్తుంది. ఆయన ఒక్కరోజు 2 రోజులు కాదు, ఏకంగా 45 సంవత్సరాల పాటు తన జీవితాంతం భారతదేశం అంతా నలుమూలలా తిరుగుతూ తాను కనుగొన్న ఈ ధర్మాన్ని అందరికీ బోధించాడు. చూశారు కదా, ఒక ప్రశ్నతో మొదలైన ప్రయాణం ఎక్కడికి దారితీసిందో. దుఃఖం నుండి బయటపడే మార్గం ఏమిటి? ఈ ప్రశ్నతోనే ఆయన బయల్దేరాడు. చివరికి ఒక సమాధానాన్ని కనుకొని ప్రపంచానికి అందించాడు. ఇప్పుడు ఆ సమాధానం మన ముందుంది. దాని గురించి ఆలోచించడం మనవంతు.